వెల్కమ్ టు కిరణ్ టీవీ. విశ్వనాథ్ సన్నప్ప సజ్జనార్, విసి సజ్జనార్, ఆ పేరు తెలియని వాళ్ళు ఉండరు. ఉభయ తెలుగు రాష్ట్రాలే కాకుండా ఈ దేశంలోనే ఆకతాయికులు కావచ్చు, తర్వాత రౌడీ షీటర్లు కావచ్చు, గూండాలు కావచ్చు, రౌడీలు కావచ్చు, ఆయన పేరు చెప్తేనే తడిచిపోతాయి. మీకు అర్థమై ఉంటుంది. అంటే ఏదో ఒక రోజు ఎప్పుడొక చోట ఈ యొక్క రౌడీయిజం, గూండాయిజానికి, ఈ యాసిడ్ దాడులకి, మహిళలపై దాడులకి చెక్ పెట్టాల్సిందే. ఆ రోజు వరంగల్లో యాసిడ్ దాడులకి చేసిన వాళ్ళకి ఎన్కౌంటర్లో ఆయన ఒక్కసారిగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన పేరు మారుమోగిపోయింది ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఎప్పుడు వచ్చామనేది కాదు, బుల్లెట్ దిగిందా లేదన్నట్టుగా పోలీస్ డిపార్ట్మెంట్లోనే ఈ దేశంలోనే మంచి సమర్థుడైన పేరున్న వ్యక్తి విసి సజ్జనార్. అటువంటి వ్యక్తి ఇప్పుడు హైదరాబాద్ సిటీ కమిషనర్గా వచ్చారు. ఆయనతో అనుబంధాన్ని కిరణ్ టీవీ సాక్షిగా, కిరణ్ టీవీలో పంచుకోవడానికి, కిరణ్ టీవీ వీక్షకులు తెలియజేయడానికి మన ముందుకు వచ్చారు కరాటే మాస్టర్ రవి గారు. దాదాపు 10 దేశాల్లో తన ప్రదర్శన ఇచ్చారు. అదేవిధంగా రుద్రమదేవి సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ నిర్వహిస్తూ ఈరోజు దాదాపు 16 సంవత్సరాల నుంచి పోలీస్ అకాడమీలో ఎస్ఐలకి, తర్వాత కానిస్టేబుల్స్కి, డిఎస్పీలకు కూడా ట్రైనింగ్ ఇస్తున్న వ్యక్తి కరాటే మాస్టర్ రవి గారు. ఒక్కసారిగా మీకు పరిచయం చేస్తాం. సరే, నమస్కారం రవి గారు. నమస్తే అండి. నేను రవి, కరాటే మాస్టర్, బ్లాక్ బెల్ట్ 7th డాన్. మీకు హోంగార్డ్ టు ఐపీఎస్, ఐఏఎస్ వాళ్ళకు సెల్ఫ్ డిఫెన్స్లో ట్రైనింగ్ ఇస్తున్నాను, ఒక 10 మంది టీమ్స్ తోటి. అలానే సజ్జనార్ సార్ అంటే మాకు చాలా అభిమానం, మాకు ఎంతో ప్రోత్సహిస్తాడు ఆయన. మాది నేటివ్ వరంగల్లో సార్ చేసినప్పుడు ఏ విధంగా చేశాడనేది మనందరికీ తెలుసు. పేపర్లో చూశారు, టీవీలో చూశారు. అంటే నేను చెప్తున్నా, అదే సమయానికి మీరు వచ్చారు కాబట్టి కిరణ్ టీవీ సాక్షిగా చాలా మందికి ఒక కోణమే తెలుసు సజ్జనార్ గారి గురించి. సజ్జనార్ గారు ఎక్కడ చేసిన ఒక మార్క్ ఉంటుంది, ఆయనంటే అభిమానం ఉంటుంది. పోలీస్ డిపార్ట్మెంట్లో సింహసప్పం లాంటివి, ఒక ధైర్యం ఉంటుంది, ఒక మహిళకి భరోసా ఉంటుంది. అదేవిధంగా ఆయన ఏ పని చేసినా, ఏ విధి నిర్వహించినా, ఆర్టీసీలో కూడా పలు సంస్కరణలు తీసుకొచ్చిన వ్యక్తి. ఇప్పుడు సిటీ కమిషనర్గా వచ్చారు. మీరు ఆయనతో అనుబంధం, మీరు చెప్పినట్టుగా హోంగార్డ్ నుంచి ఐపీఎస్ వరకు సెక్షన్ ఇచ్చారు. చాలామంది ఏకే ఖాన్ గారి నుంచి మీరు అందరూ కూడా సిటీ కమిషనర్ ఆనంద్ గారు కావచ్చు, పెద్ద నండూరు సాంబశివరావు గారు, అందరూ మీకు తెలిసిన వాళ్ళే. అందరూ మీరు, లక్ష్మి గారు. చాలా సంతోషం కిరణ్ టీవీ సాక్షిగా. ఎందుకంటే ప్రతి ఒక్క మనిషిలో ఆత్మధైర్యం కావాలి, ఆడపిల్లల్లో ఆత్మధైర్యం కావాలి. నిర్భయ సంఘటన జరిగిన తర్వాత ఢిల్లీలో ఇక్కడ అనేక ఐటీ కంపెనీలు, అనేక ఇండస్ట్రియలిస్టులు, చాలామంది మహిళలకు రక్షణ కావాలని చెప్పి ఇక్కడ తెలంగాణ పోలీస్కి అప్లై చేసుకుంటే వాళ్ళు సెంట్రల్ హోమ్ మినిస్టర్కి చెప్పినప్పుడు అక్కడి నుంచి వీళ్ళకే రిఫర్ వచ్చింది, రవి, లక్ష్మికి. అవునా కదా? అవును, మాకు సార్ ద్వారానే ఐటీ కంపెనీలలో మహిళల భద్రత. ఎవరి ద్వారా? మన సజ్జనార్ సార్ ద్వారా అప్పుడు వచ్చారు. అన్ని ఐటీ కంపెనీల్లో ఇప్పుడు సార్ అప్పుడు పెట్టాడు కాబట్టి అప్పటి నుండి ఇప్పటి వరకు కంటిన్యూగా ప్రతి వీక్ ఒక ఐటీ కంపెనీలో సెల్ఫ్ డిఫెన్స్ అనేది ఇప్పటికి గ్రేట్. ఎందుకంటే వీళ్ళు నిజంగా ఆ రోజు తీసుకున్న ఆయన నిర్ణయం ఈరోజు అన్ని ఐటీ కంపెనీలకు ఇస్తున్నారు. అంతేకాకుండా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అన్ని స్కూల్ పిల్లల్లో, ఇప్పుడు వరంగల్లో నేను కూడా చూశాను స్వయంగా, వరంగల్లే కాకుండా దేవసేన గారు చేసినప్పుడు కూడా ఆ రోజు మంచి రికార్డు, జనగామలో కూడా మంచి రికార్డు, దాదాపు కొన్ని వేల మంది. సరే, ఇవన్నీ ఒకే మూలాల్లోకి వెళ్ళే ముందుగా సజ్జనార్ గారితో మీ అనుబంధం, ఆయన ఎటువంటి ఆఫీసర్ అంటే, అందులో వరంగల్ బై బర్త్ మీరు అక్కడే పుట్టి పెరిగారు. అనేక మందిని, వేలాది మందిని తయారు చేసి దేశానికి కరాటే మాస్టర్స్ అందించారు, అనేక మంది శిక్షణ ఇచ్చారు. సజ్జనార్ గారితో మీ అనుబంధం అంటే ఎలా చెప్తారు? మాకు అనుబంధం అంటే ఏముంది, సజ్జనార్ సార్ అంటే అందరికీ ముఖ్యమైన వ్యక్తి. ఎందుకంటే ఆ ఒక ఏరియాకు ఆఫీసర్గా వచ్చారని అంటే అందరికీ భరోసా కల్పిస్తారు. కనీసం ఎక్కడ కనపడపోయినా ఆయన పేరు వినపడితేనే ఈ రౌడీలు కానీ, గూండాలు కానీ, తర్వాత మహిళలకు వేధించే వాళ్ళు కానీ, ఎలాంటి వారికైనా ఆయన ఒక సింహ స్వప్నం లాగా అనిపించే విధంగా కనపడతారు జనాలకి. సజ్జనార్ సార్ అంటే చాలా హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు హైదరాబాద్ సిటీ మొత్తం ఏమనుకుంటున్నారు, సజ్జనార్ సార్ వచ్చిందంతా మళ్ళీ ప్రశాంతంగా ఉంటుంది అనే వాతావరణంలో ఆ విధంగా అందరు జనాలంతా మెచ్చుకుంటున్నారు. నిజంగా సారు చాలా గ్రాండ్గా చేస్తారు అందరినీ. చాలా హ్యాపీగా ఎవరు గుండెలైన వాళ్ళు చేతి వేసుకొని నిద్రపోయే విధంగా సజ్జనార్ సారు హైదరాబాద్ సిటీని ఆ విధంగా ముందుకు తీసుకెళ్తారు ఖచ్చితంగా. కరెక్ట్ రవి గారు. అదేవిధంగా మీరు వరంగల్ కాబట్టి, వరంగల్ ఆ రోజు మనం యాసిడ్ దాడి సంఘటన చూసాం. ఇమ్మీడియట్గా రాజశేఖర రెడ్డి గారు ఇమ్మీడియట్గా ప్రజల్లో ఒక భరోసా కల్పించబోతే ప్రభుత్వాలు ఉండాలి అని అన్నప్పుడు ఎన్కౌంటర్ సజ్జనార్ గారి నేతృత్వంలో జరిగింది. అప్పుడు వాస్తవం
చాలామంది తెలియదు. వాళ్ళు దాడికి కారణం ఏంటి, తర్వాత ఎన్కౌంటర్ ఎలా జరిగిందంటే మీ మాటల్లో? ఎన్కౌంటర్ ఎలా జరిగిందంటే అమ్మాయిలను వేధిస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు ఎంత చెప్పినా కూడా వినిపించుకోకుండా అలానే ఆ అమ్మాయిలను వేధిస్తున్నప్పుడు ఆ సార్ చేయాల్సింది అనే విధంగా ప్రజల్లో మార్పు వచ్చేసింది. ప్రజలు కూడా ఎవరు ఆ సార్కి వ్యతిరేకంగా ఎవరు చేయలే. దాన్ని సమర్థవంతంగా నిజంగా అని చాలా కొంతమంది ఫేక్ ఎన్కౌంటర్ అని, కొంతమంది స్వచ్ఛంద సంస్థలు, పౌర హక్కుల సంఘంలో వాళ్ళు కూడా ఇదయ్యారు. కానీ ఆయనకున్న పేరు ఎక్కడ ఇది కాకుండా ఆయన ముందుకు వెళ్తానే ఉన్నాడు. ఎక్కడ చేసినా కూడా ఆయనకు ఒక మంచి గుర్తింపు అనే విధంగా మంచి మార్పు తీసుకురావాలనే ఆలోచనతోటి ముందుకు వెళ్తుంటాడు. డెఫినెట్ గా రవి గారు. అదేవిధంగా సిటీ హైదరాబాద్ పెరిగిపోతూ ఉంది. 1,30,00,000 మంది జనాభా, మిక్స్డ్ కల్చర్, మినీ ఇండియా. మనం హైదరాబాద్ మనం చూస్తా ఉన్నాం. అందరిని హక్కుని చేర్చుకుంది హైదరాబాద్. అటువంటి హైదరాబాద్లో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ ఇన్ ద వరల్డ్ హైదరాబాద్ 2030 నాటికి ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన ఆవాస కేంద్రంగా, అందరు నివసించే కేంద్రంగా విరాజిల్లుతుంది. ఎందుకంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావచ్చు, రోడ్డు కనెక్టివిటీ కావచ్చు, ఇంటర్నేషనల్ సంస్థలు కావచ్చు, ఫార్మా కావచ్చు, ఐటీ కావచ్చు, నెక్స్ట్ లెవెల్లో ఉంది హైదరాబాద్. ఎవరు కాదనేది ఇదే హైదరాబాద్. ఇదే సమయంలో రక్షణ కూడా ముఖ్యమే. నేషనల్ ఇన్వెస్టిగేషన్స్ ఏజెన్సీ ఉంది, ఐబీ ఇంటెలిజెన్స్ బ్యూరోలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఎక్కడ దేశంలో ఉగ్రవాది మూలాలున్నా హైదరాబాద్ ఓల్డ్ సిటీ ఉంటుంది అనేది, సిటీ రక్షణ అనేది ముఖ్యం. ఒకటి అంటే సేఫ్ అండ్ సెక్యూరిటీ ఉండాలి. 2 మహిళలకు భరోసా ఉండాలి. వెస్టర్నైజేషన్ పెరిగిపోతుంది, పబ్బులు ఎక్కువైపోతుంది, కల్చర్ ఎక్కువైపోతుంది, డ్రగ్స్, గంజాయి, చిన్నపిల్లలు కూడా గంజాయి సేవిస్తున్నారు. అన్ని స్కూళ్ళల్లో, కాలేజెస్లో కూడా అదే జరుగుతుంది. మనం ఏపీలో కూడా చాలా చూసాం. బార్డర్లో ఏపీ అటు నుంచి బార్డర్ నుంచి ఇక్కడ కూడా వచ్చేస్తుంది. చాలా పట్టుకుంటున్నారు. సినిమా యాక్టర్లు కూడా, క్యారెక్టర్ ఆర్టిస్టులు చాలామంది డ్రగ్స్కి అలవాటు పడుతున్నారు. గత ప్రభుత్వంలో చర్య తీసుకుంటున్న ఆల్మోస్ట్ అందరిని అరెస్ట్ చేసిన సమయంలో ఆ కేసు నీరు కారిపోయింది. ఆ విచారించే అధికారిని కూడా ట్రాన్స్ఫర్ చేశారు. మరి ఇప్పుడున్న సిటీ సజ్జనార్ గారు డెఫినెట్గా ఇటువంటి వాళ్ళ మీద, సిటీలో రౌడీ షీటర్లు కావచ్చు, స్థలాలు ఆక్రమించుకోవాలని కావచ్చు, గుండాలు కావచ్చు, అదేవిధంగా ఈ డ్రగ్స్, గంజాయిని అరికట్టడంలో డెఫినెట్గా సక్సెస్ అవుతారనేది నాకు అభిప్రాయం ఉంది. డెఫినెట్గా అటువంటి సమర్థవంతం. మీరు ఎలా అంటారు? నేనేంటంటే ఇప్పుడు ప్రజల ఆలోచన అంతా మంచి పోలీస్ ఆఫీసర్ రావాలని కోరుకుంటున్నారు. కాబట్టే మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఆయనను గుర్తించి తీసుకొచ్చారని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు అందరూ. కానీ ఖచ్చితంగా సమర్థవంతంగా హైదరాబాద్ సిటీని చాలా జాగ్రత్తగా ఆయన గుండెల్లో పెట్టుకొని కాపాడతాడని చెప్పేసి నమ్మకం కల్పించే విధంగా భరోసా కల్పిస్తాడని చెప్పేసి నేను అనుకుంటున్నాను అందరికీ. డెఫినెట్గా రవి గారు. ఎందుకంటే సేఫ్ అండ్ సెక్యూరిటీ ముందు మన రక్షణ ఉంటేనే మనం ముందుకెళ్ళేది. ఏది వ్యాపారాలు చేసుకోవాలన్నా రౌడీయిజం, గుండాయిజం ఉండకూడదు. అదేవిధంగా స్థలాలు ఈరోజు చూసి రేపు ఆక్రమించేసుకుంటున్నారు. చెరువులు, బఫర్ జోన్లు, ఎఫ్టీఎల్ ఏవి కూడా వదలతలేదు హైదరాబాద్ సరౌండింగ్ మనకు తెలిసింది. ఎందుకంటే రేట్లు పెరిగిపోతున్నాయి అన్నీ. కాబట్టి అటువంటి వాటిని ఒకవైపు సివిల్ మ్యాటర్లని తలదూర్చుకోకూడదని డీజీపీ గారు శివధర్ రెడ్డి చెప్తున్నారు. అదేవిధంగా సిటీ కమిషనర్గా ఈయనకు అన్నీ కూడా తెలుసు. మీరు చెప్పినట్టుగా రేవంత్ రెడ్డి గారు, కరెంట్ టీవీ సాక్షిగా చెప్తున్నాను, నిజంగా రేవంత్ రెడ్డి గారు ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి నేను సీఎం అనేది కాదు, నేను గుంపుకు మేస్త్రి, ముఠా మేస్త్రి అన్నాడు. మేస్త్రి లాంటి వాడు. అంటే యాక్చువల్గా సీఎంలు ఎవరైనా కానీ ఈజ్ అ కస్టోడియన్ ఆఫ్ ది స్టేట్. ప్రజల్ని, రాష్ట్రాన్ని ఒక రక్షకుడిగా ఉండాలి. ఆయన డే 1 నుంచి కూడా ఈ యొక్క డ్రగ్స్ విషయంలో కావచ్చు, గంజాయి విషయంలో కావచ్చు, సినిమా యాక్టర్లు కూడా చిరంజీవి గారు లాంటి వాళ్ళు ముందు వచ్చి సందేశం అందించారు. ఆ సందేశం ఇస్తేనే సినిమాలకు రాయితీలు ఇస్తున్నారు. అదేవిధంగా వాళ్ళకి సోషల్ మెసేజ్ కూడా ఇవ్వాలి. ఈ యొక్క ప్రాచ్యత్య పోకడలు చెప్తున్న డ్రగ్స్, గంజాయి కావచ్చు, హెరాయిన్, ఆడవాళ్ళు కూడా అలవాటు పడిపోతున్నారు. దాంట్లో మొత్తంలో విపరీతమైన హత్యలు, అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. ఇది కట్టడేయాలంటే ఇటువంటి సజ్జనార్ గారు లాంటి ఆఫీసర్స్ కావాలని మీరు చెప్పినట్టు రేవంత్ రెడ్డి గారు గ్రహించే తీసుకున్నారు. డెఫినెట్గా ఈ నయాంలో సరికొత్త హైదరాబాద్ని, నూతన హైదరాబాద్ని మనం చూడొచ్చు అనేది నేను స్పష్టంగా అనుకుంటున్నాను. అదేవిధంగా రవి గారు, మీరు సెల్ఫ్ డిఫెన్స్ ఆ రోజు సార్ చొరవ కావచ్చు, అనేక మంది డీజీపీలు, సిటీ కమిషనర్లు, ఎంఏ కృష్ణారావు, ఎంఏ భాస్కర్ గారి కాడి నుంచి చూసుంటారు. భయం అనేది కొద్దిగా ఉండాలి ఎవరికైనా కానీ. ఆడపిల్లలకి రక్షణ కూడా ఉండాలి. ఆడపిల్లల రక్షణ పట్ల రుద్రమదేవి సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ మీరు జనగాంలో చేసిన వేలాది మంది పిల్లల్ని వరంగల్లో చేశారు. దేవసేన గారు లాంటి వాళ్ళ ఆధ్వర్యంలో చేశారు. అది కూడా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్, ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్ కూడా ఎక్కింది. నేను కూడా స్వయంగా గెస్ట్గా వచ్చాను. కాబట్టి ఇట్లా ఈ కార్యక్రమాన్ని ఇంకా మరింత విస్తృతంగా తీసుకెళ్ళదలుచుకున్నారా? ఎట్లా చేస్తున్నారంటే ఇప్పుడు మేము చేసే ఆలోచన అంతా సజ్జనార్ సార్కి తెలుసు. సజ్జనార్ సారు ఆర్టీసీ కమిషనర్ ఉన్నప్పుడు కూడా, ఎండీగా ఉన్నప్పుడు సార్
ఇది మన లేడీ కండక్టర్ కూడా ట్రైనింగ్ ఇప్పించాడు వాళ్ళకు కూడా. ఎందుకంటే వచ్చేటప్పుడు పోయేటప్పుడు కానీ తర్వాత బస్సులో ప్రాబ్లం లేకుండా ఉండడం కానీ ఆ టెక్నిక్స్ అన్ని నేర్పించేవారు. మన వరంగల్లో కూడా ఒక 25,000 మందితోటి సుధీర్ బాబు కమిషనర్ ఉన్నప్పుడు సారు ఉన్న ప్రోత్సాహంతో ఇప్పుడు ప్రజెంట్ రాచకొండలో ఉన్నారు. ఆ సార్ ఆధ్వర్యంలో కూడా 25,000 మందితోటి జేఎన్ఆర్ స్టేడియంలో పెద్ద అద్భుతమైన సెల్ఫ్ డిఫెన్స్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. సార్ తోటి మాకు బాగా టచ్ ఉంది. ఎప్పుడు చూసినా ఎలా ఉన్నారు, బాగున్నారా, ఎలా జరుగుతుంది మీ స్కూల్స్ అని కాలేజెస్ అని అడుగుతుంటాడు. అలానే ఈరోజు మేము ఈ స్థాయికి ఎదగడానికి కూడా చాలా మంది పోలీస్ ఆఫీసర్ ఏకే ఖాన్ సార్ కానీ తర్వాత చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ మాకు ఎంతో ప్రోత్సహిస్తున్నారు. వాళ్ళ వల్లనే ఐటీ కంపెనీస్ కానీ తర్వాత స్కూల్స్ కానీ కాలేజీ కానీ తర్వాత గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ఎంతో మంది రకాల అమ్మాయిలకు మేము మా రుద్రమదేవి సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ తరఫున అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ ఇది ముఖ్యంగా ఏంటంటే ఈ తెలంగాణకి షీ టీం వచ్చిన తర్వాత మా వర్క్ చాలా ఎక్కువ అయిపోయింది నేర్పేయటం అందరికి అమ్మాయిలకి. సి టీం ద్వారా ప్రతి ఆడపిల్ల భద్రత కోసం. చివరిగా రవి గారు ఇంకో క్వశ్చన్ ఈ రోజు పేపర్లో అన్నింటిలో కూడా వచ్చింది, చూశాను. విశృంఖలానికి ఓచలే సోషల్ మీడియా ఇంటర్వ్యూలపై సిటీ పోలీసులు కన్ను సజ్జనార్ గారు దృష్టి పెట్టారు. మొన్నటిదాకా బెట్టింగ్ యాప్ల మీద దృష్టి పెడితే తాటా తీసుకెళ్ళి పెట్టారు, అన్ని లైన్లో పడి. దానివల్ల అమాయకులు సూసైడ్ చేసుకునే పరిస్థితి, కుటుంబాలే పోయారు. అవన్నీ యాక్చువల్గా కమిషనర్ డీజీపీ చేయాల్సిన పని ఆయన ఆర్టీసీ ఎండీగా ఉండి చేశాడు. ఇప్పుడు మైనర్లతో అభ్యంతరకర వీడియోలు చేస్తూ కొందరు చేస్తూ ఉన్నారు యూట్యూబర్స్. తీవ్రంగా పరిణించి నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ ఫోక్సో యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరిక. వీళ్ళందరూ నిన్న హెచ్చరిక జారీ చేయడంతో పాటు ఈయన చెప్పిన మాటలు చాలా బాగున్నాయి సజ్జనార్ గారు. ఎందుకంటే ఎంత సమర్థవంతమైన ఆఫీసర్ చూడండి. యూస్ కోసం విలువలు వదిలేస్తారా? యూస్ లైక్స్ కోసం సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి చిన్నారుల భవిష్యత్తు పనంగా పెట్టి పట్టడం ఎంతవరకు సమంజసం? ఇది విలువలను వదిలేసే సమాజం. మైనర్లతో అసభ్యకరమైన కంటెంట్ చేస్తూ సభ్య సమాజానికి ఏ సందేశం అందిస్తున్నారు? ఇలాంటి వీడియోలు వారితో చిన్నపిల్లలతో పెట్టవద్దు. అలా చేసినప్పుడు చట్టనిచ్చే నేరం. ఆ కంటెంట్లో భాగంగా చైల్డ్ ఎక్స్ప్లాయిటేషన్ అవుతుంది. ఇప్పటికే ఉన్న కంటెంట్ తొలగించకుండా భవిష్యత్తులో అప్లోడ్ చేసుకున్న కేసులు నమోదు చేస్తాం. సైబర్ క్రైమ్కి 1930 నెంబర్కి ఫోన్ చేయండి, ఫిర్యాదు చేయండి, మీ పిల్లల భవిష్యత్తుని కాపాడండి. నిజంగా ఇది ఒకటి దారుణంగా ఈ సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు ఆడపిల్లల్ని చిన్నపిల్లల్ని చేయటం కూడా మీరు ఎట్లా చూస్తారు? దీని ఒక రకంగా మేము ఏంటంటే అది కరెక్ట్ కాదనే ఉద్దేశంతో మేము కూడా అందరం అనుకున్నాం. ప్రజలు కూడా దాన్ని కాదనుకుంటున్నారు కానీ మళ్ళీ చూస్తున్నారు. ప్రజల్లో కూడా చైతన్యం రావాలి. ఇప్పుడు 1930 నెంబర్ ఉంది కదా, పట్టిస్తే భయం అనేది కలిగి అది పట్టిస్తే కనుక సార్ కనుక చాలా సీరియస్ గా తీసుకుంటాడు ఈ విషయంలో. అలా జరగకుండా మీ సోషల్ మీడియా వాళ్ళందరికీ ఇది ఒక హెచ్చరిక లాగానే ఉంటది అని నేను నమ్ముతున్నాను. సార్ కూడా ఎవరిని వదిలిపెట్టాడు డెఫినెట్గా. అదేవిధంగా రవి గారు చివరిగా మీకు క్వశ్చన్. ఇప్పుడు సోషల్ మీడియా అంటే ఇప్పుడు భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది కదా అని ప్రతి ఒక్కరి వ్యక్తిగత జీవితాల్లో సెలబ్రిటీ జోన్లు కూడా వస్తున్నారు. మొన్నటిదాకా అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్ విషయంలో, తర్వాత షారుఖ్ ఖాన్ కావచ్చు, నిన్నగాక మన నాగార్జున గారి విషయం కావచ్చు, తర్వాత మంచు విష్ణు విషయంలో కావచ్చు, ఆ తర్వాత చిరంజీవి గారి విషయంలో కావచ్చు. వీళ్ళు ఎవరిని వదిలిపెడతలా. ఒకళ్ళ జీవితాల్లో వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళి వాళ్ళ వ్యక్తిగత జీవితాలను హననం చేయటం ఎంతవరకు సమంజసం? వాళ్ళు కూడా కట్టడి వేయాల్సిన అవసరం ఉంది కదా. 100% అండి, తప్పకుండా చేయాలి. ఇంతకుముందు వచ్చిన ఆఫీసర్స్ ఎవరు చేయలేదు కానీ ఈ ఆఫీసర్ మటుకు ఖచ్చితంగా చేస్తాడనేది నమ్మకం ఉంది ప్రజలలో. ఎందుకంటే ఆయన చేసిన ప్రతి చోట ఒక గుర్తింపు, ఒక నమ్మకం, ఒక ధైర్యం అనేది నింపుతాడు ఆయన. ఎందుకంటే నేనున్నాను మీకు అనే ఉద్దేశంతో సార్ మటుకు చాలా ఇలాంటివన్నీ అరికడతాడని చెప్పేసి నేను కాదు ప్రజల్ని నమ్ముతున్నారు. ఎక్కడ వేసినా కూడా అక్కడ ప్రజలు భరోసాగా బతుకుతున్నారు అనేది నా ఉద్దేశము. అది నిజమని నేను నమ్ముతాను. అంటే సెలబ్రిటీస్ జీవితాల్లో పోవటం, వాళ్ళు చూస్తా పెరిగిన వాళ్ళు కూడా వాళ్ళు స్ఫూర్తి పొందుతా ఎదిగిన వాళ్ళు కూడా బాధపడతారు కదండి. 100% అంతే కదా. ఎందుకంటే ఒక స్టేజ్ దాటిన తర్వాత వీళ్ళేదో మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు అనే ఉద్దేశంతో వ్యవహరిస్తున్నారు. వాళ్ళ పట్ల కూడా శిక్షలు కఠినంగా ఉండాల్సిందే కదా. 100% అండి, ఖచ్చితంగా దానికి శిక్ష లేకపోయినా కూడా దానికి శిక్ష చేయాలి, ఆర్డినెన్స్ తేవాలి, చేస్తారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు. పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతం చేసినట్టు ఈ రాజకీయాలు ఎవరిని చేయాల, భయంకరంగా పెట్టారు. మరి ఆయన కూడా బాబు చాలా బాధపడ్డాడు తప్పితే రాజకీయాల్లో తట్టుకున్నాడు తప్పితే వీళ్ళందరిని ఎదుర్కొని ఈరోజు సక్సెస్ అయ్యాడు. ఆయన కూడా ఫస్ట్ మీటింగ్లోనే సోషల్ మీడియా అబ్యూజింగ్ యాక్ట్ అనేది ఆర్డినెన్స్ తేవాలి
అని ఆంధ్రప్రదేశ్లో చెప్పాడు. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కూడా ఇక్కడ ప్రయత్నం చేస్తున్నాడు. అవును. ఇది జరిగినప్పుడు వీళ్ళ యొక్క తోకలు కట్ చేసినట్టు అవుతుంది. ఏమంటారు మీరు? నేను తప్పకుండా ఇది జరగాల్సిందే, ఇది తప్పకుండా జరగాల్సిందే. అందుకే నేను మళ్ళీ చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఖచ్చితంగా ఇలాంటి వ్యక్తి ఉండాలనే ఉద్దేశంతో హైదరాబాద్ సిటీకి తీసుకొచ్చారని చెప్పేసి ప్రజలు నమ్ముతున్నారు, నేను నమ్ముతున్నాను. ఖచ్చితంగా ఆయన తీసుకొచ్చినందుకు మన హైదరాబాద్ సిటీని అంతా ఒక అద్భుతంగా ప్రశాంతమైన జీవితం గడిపే విధంగా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారని చెప్పేసి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ రవి గారు. చూశారు కదండి, కిరణ్ టీవీ ఎప్పుడు కూడా సమాజంలో జరుగుతున్న అంశాలను ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటుంది. సమకాలీన రాజకీయాలు కావచ్చు, దేశ రాజకీయాలు కావచ్చు, ప్రపంచ రాజకీయాలు కావచ్చు. అదేవిధంగా దేశ రక్షణ మనం సేఫ్గా ఉండాలంటే మన బిడ్డలు సేఫ్గా ఉండాలి. ఎవరు రౌడీజం గుండాయిజంకి ఇది చేస్తూ ఉంటే చూడన్న సమాజం కాదు. ఇది ప్రజాస్వామ్య దేశం. ఇప్పుడు నక్సల్స్లే మొత్తం గన్స్ వదిలేసేసి మేము జనజీవన సవంతులు వస్తామని చెప్పి మనం లొంగిపోయిన పరిస్థితి మహారాష్ట్రలో 3 రోజులు 60 మంది లొంగిపోయారు. వారి చేతిలో రాజ్యాంగం పెట్టి వాళ్ళకి ఇచ్చిన రివార్డు 6 కోట్లు కూడా వాళ్ళకే ఇచ్చారు. వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కల్పిస్తారు. ఒక సిమెంట్ ఫ్యాక్టరీ అయితే మీ అందరికీ ఉపాధి కల్పిస్తామని ముందుకు వచ్చారు. కాబట్టి ప్రజాస్వామ్య దేశంలో ఇష్టం వచ్చినట్టు చట్టాన్ని మీ చేతిలో తీసుకోవడానికి కరెక్ట్ కాదు. నక్సల్సే ఈరోజు వచ్చి లొంగిపోతున్నారు. ఛత్తీస్గఢ్ కావచ్చు, ఇటు మహారాష్ట్ర కావచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇటు తెలంగాణ కావచ్చు. కాబట్టి సోషల్ మీడియా ఉంది కదని చెప్పేసి ఇప్పుడు ఆయన ఫోక్సో యాక్ట్ బాలల పట్ల, ఆడపిల్లల పట్ల అసభ్యంగా చేస్తే వాళ్ళు తాట తీస్తానని చెప్పాడు. ఇక నెక్స్ట్ ఎవరిది? యూట్యూబర్లలో ఇట్లా రాజకీయాల్లో కావచ్చు, రేవంత్ రెడ్డి గారికి కూడా ఇటువంటి ఎదుర్కొంటున్నారు. మరి అదేవిధంగా అగ్రశ్రేణి సినిమా నటులు కావచ్చు, వాళ్ళు కూడా ఒక స్టేజీ అనేది ఓర్పు ఉంటుంది. అది దాటినప్పుడు మీ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అందులో సజ్జనార్ గారు వచ్చారు. ఎవరు వచ్చారనేది కాదు, బుల్లెట్ దిగిందా లేదనే సినిమాలో, పోకిరి సినిమాలో ఎప్పుడు వచ్చామనేది కాదన్నట్టుగా సజ్జనార్ గారు వచ్చారు. కాబట్టి జర జాగ్రత్త. ఎవరైతే విశృంఖలంగా సోషల్ మీడియా ఉంది కదా, మమ్మల్ని ఎవరు ఏం చేయలేరనే ఇదితో చేసేవాళ్ళు జర జాగ్రత్త. ఆయన ఉన్నాడనేది మర్చిపోవద్దు. ఇటు రవి గారు కూడా తన అనుభవం, ఆయనతో దాదాపు 3 దశాబ్దాల అనుభవం ఉంది. ఆయన పోలీస్ ఆఫీసర్ కాబట్టి సామాజిక చైతన్యం ఉండాలి. చట్టాన్ని తన చేతిలో తీసుకోకూడదు. ఎవరి జీవితాల్లో తొంగి చూడకూడదు. వ్యక్తిగత అనుమతి చేయకూడదు. రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్.